ఈ రోజు క్రితం నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. ఇప్పుడు నువ్వు చూడు విరాట్, నాకు బేబీస్ని కూడా ఎత్తుకోవటం కూడా రావటం లేదు. ఇలాంటివన్నీ మాటలు అనకు. బాబు కొంచెం వెయిట్ ఉన్నాడు, వాళ్ళ మమ్మీని హ్యాండిల్ చేయలేకుంది. ఇంక ఈ బక్క పర్సనాలిటీ వేసుకొని నువ్వెలా ఎత్తుకుంటావు? కాబట్టి ఆ విషయం మర్చిపోయి వెళ్ళి కొన్ని వాటర్ తీసుకురా అని విరాట్ అంటే, అబ్బా ఎంత బాగా నా మనసులో ఉన్నది చెప్పేశాడు అనుకుంటూ పైకి లేచి వెళ్ళి మా బ్యాగ్స్లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళి విరాట్కి ఇచ్చాను. ఇందాక అత్తయ్య చెప్పింది మళ్ళీ చెప్తూ, విరాట్ నాకు మొగిలిపువ్వు కావాలి, కోసిస్తావా అని నేను అడిగితే, ఏం చేసుకుంటావు అని అడిగాడు విరాట్. బాగుంది కదా స్మెల్, అయితే ఇంకా మత్తుగా ఉంది. పైగా యామిని అంటే చెప్పింది ఆ పూలతో పూల జుడు వేసుకొని అప్పట్లో ఫోటోషూట్ని ప్లాన్ చేసేవారంట. కాబట్టి నువ్వు నాకు కోసిస్తే నేను కూడా జడ వేయించుకొని ఫొటోస్ తీసుకుంటా అని చెప్పా. అదొకటే తెలుసా ఆ పువ్వు గురించి అని విరాట్ అంటే, హా అంతేగా అన్నాను విరాట్ వంక చూసి. ఆ పువ్వు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అది పెట్టుకుంటే ఏదేదో అయిపోతుంది ఇంకా అంటూ నన్ను దగ్గరికి లాగి చెవిలో మూడ్ బాగా వస్తుంది అని విరాట్ చెప్తుంటే కళ్ళలో మెరుపులు తెచ్చుకుంటూ, అవునా అయితే ఒకటి కాదు 4 కోసివ్వు, దానివల్ల తమరి రాక్ హృదయంలో వీణలు ముగుతాయేమో అని నేను అంటూ ఉంటే, ఇంకా అసలు విషయం ఏంటంటే 3 కంటే ముందు ఆ వాసన పాములకు నచ్చి ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చేస్తాయంట. ఇప్పుడు చెప్పు, నీకు కావాలంటే చెట్టులో ఉన్న పూలన్నీ కోసిస్తాను అని ఏదో ఆఫర్ ఇచ్చినట్టే ఇచ్చి నీరు కార్చేసి నన్ను భయపెట్టాడు విరాట్ బాబు. పాములా అంటే కప్పల నోరు తెరిచి, మాకేం వద్దులే, 3 ఇప్పుడు కాకపోతే నా బీటెక్ 3rd ఇయర్లో వస్తుంది, తొందర ఏం లేదు. కానీ పాములు వచ్చి వాటిని చూసి నేను జ్వరం తెచ్చుకొని భయపడడం అస్సలు బాగోదు. కాబట్టి నువ్వు బొద్దిగా ఉండు, నేను అంతకంటే బొద్దిగా ఉంటాను అని చెప్పి కొంచెం విరాట్ మోకాళ్ళ మీదకి తలని వాల్చి కళ్ళు మూసుకున్నాను నేను. మరో గంట అరగంట తర్వాత మెల్లగా నిద్ర వేసిన ఫ్యామిలీ మెంబర్స్ మేల్కోవటంతో ఇంకా రిటర్న్ బయలుదేరాలని ఫిక్స్ అయ్యాం. మా సామాన్లన్నీ సర్దుకొని ఒక్కొక్కటి కారులో పెడుతూ ఉంటే అత్తయ్య గుడిలోకి వెళ్ళి కొంచెం కుంకుమ తెచ్చుకోమంది. అలాగే అని చెప్పి గుళ్ళోకి వెళ్ళి ఆకులో కొంచెం కుంకుమ తీసుకొని దేవుడికి దండం పెట్టుకున్నాను. ఎందుకు నువ్వు నాకు నిమ్మ పండించి కరుణించావో తెలియదు స్వామి. నిజంగా ఆ టైంలో ఏం మొక్కుకున్నానో నాకే క్లారిటీ లేదు. కానీ ఒకటే కోరుకుంటూ నా వల్ల ఎవరికీ ఇబ్బంది రాకూడదు, ముఖ్యంగా విరాట్కి నా అత్తిల్లో పొట్టిల్లో ఎప్పుడూ మంచిగా ఉండేలా మాత్రం దీవించు స్వామి అని చెప్పి మొక్కి రిటర్న్ వచ్చేసాం. యామిని ఆంటీ భాస్కర్ అంకుల్ వాళ్ళు వచ్చిన కార్లో వెళ్ళిపోతే మేము మా ఊరి బాట పట్టాము. ఎందుకో విరాట్ బాబు చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన గారు ఇంటికి వెళ్ళి ఏం చేయాలి అనుకుంటూ బయట ఎండ లోపల ఏసీకి మళ్ళీ హ్యాపీగా ఒక స్లీప్ వేసేసాను నేను. సాయంత్రం 5 కల్లా కారు ఇంటి ముందు ఆపాడు బాబుగారు. అమ్మయ్య అనుకొని కారు దిగి మళ్ళీ సామాన్లు సర్దుకొని అత్తయ్యని ఫ్రెష్ అవ్వనా అని అడిగాను. ఇంకా ఈ రోజుకి వద్దులేరా, పొద్దున్నే చేద్దావు, ఇప్పటితో మీకు అన్ని పనులు వ్రతాలు పూర్తయిపోయాయి, రెస్ట్ తీసుకోండి అని చెప్పి విమల అత్తయ్య పంపిస్తే ఈ టైంలో రెస్ట్ ఏం తీసుకుంటామనుకుంటూ ఏదో నాకు తోచిన చిన్న చిన్న పనులు చేసుకుంటూ 6 దాటాక ముఖం కడుక్కొని ఇంట్లో పూజ చేసేసి టీవీ పెట్టి హాల్లో కూర్చున్నాను. మా ఆయన గారిని పట్టించుకోలేదు, కానీ 1 గంట స్లీప్ వేసేసి వచ్చాడు హ్యాపీగా. ఆయన గారికి అత్తయ్య ఏం చెప్పలేదు కాబట్టి ఫ్రెష్ అయ్యి వచ్చాడు. కాఫీ అని అడిగితే మమ్మీని చేయమని చెప్పు కొంచెం స్ట్రాంగ్గా అని విరాట్ అంటే, డిన్నర్ ప్రిపరేషన్లో ఉన్న విమల అత్తయ్యకి వినపడేలా మీ అబ్బాయికి ఒక స్ట్రాంగ్ కాఫీ ఉంటే అత్తయ్య అని అరిచాను. అబ్బా వెళ్ళి చెప్పొచ్చు కదే అంటూ చెవులు మూసుకొని నా చేతుల్లో నుండి విరాట్ రిమోట్ లాక్కుంటే, అబ్బా పోనీలే పాపం, మా ఆయన ల్యాప్టాప్ తప్ప టీవీని చూడడు, ఇప్పుడు చూడనీలే అనుకుని కిచెన్లోకి వెళ్ళిపోయాను నేను. 10 నిమిషాల్లో పగలు కక్కుతున్న కాఫీ విరాట్కి ఇచ్చేసి నేను బ్రూ వేసుకొని తాగుతూ మామయ్యతో హాస్కేస్తుంటే, డాడీ రేపటి నుండి నాన్ వెజ్ తినొచ్చు కదా మేము అని విరాట్ అడిగితే, హా విరాట్ అన్నాడు మామయ్య. వామ్మో ఎన్ని రోజులైంది నేను ముక్క కొరకక, నియర్లీ 2 months అనుకుంటా, రేపు కొమ్మయ్యాలి అనుకుంటూ. వసు ఏం తింటావురా ప్రేమగా అడిగారు మా మావయ్య. నాకా ఎగ్ ఫ్రై, చికెన్ బిర్యానీ, చిల్లీ చికెన్, చేపల పులుసు, కైమా బాల్స్, డ్రై మటన్ కర్రీ, ప్రాన్స్ పికిల్ మామయ్య అని నేను లిస్ట్ చెప్తూ ఉంటే, డాడీ ఏమైనా హెల్ప్ చేయనా అని అడిగారు విరాట్. ఎందుకు విరాట్ అని మామయ్య అంటే, మీ కోడలు ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తుంది కదా, అందుకు ఏమైనా పొట్లాలు కట్టే పని ఉందేమో అని అడుగుతున్నా అన్నాడు విరాట్.
మీ విరాట్కి కొవ్వు ఎక్కువైపోయింది అని మనసులో అనుకొని విరాట్ అని నేను అతను భుజాలు పట్టుకొని కొట్టేస్తూ అని ఖాళీ కప్ పక్కన పెడుతూ మరి లేకపోతే నాన్న నీకు ఏం తినాలనిపిస్తుంది చెప్పు అంటే నీ ఇంటి రుచులు అలాగే పికిల్స్ డీపీ ఫుడ్స్ మెనూ చెప్పావు అని విరాట్ వేసుకుంటూ ఉండటంతో అరే నా తప్పేంటి విరాట్ మావయ్య ఏం తింటామో అని అడిగారు ప్రేమగా. నేను నాకు తినాలనిపించినవి చెప్పా అన్నట్టు మావయ్య ఇంకో విషయం మర్చిపోయా, నాకు నల్లపొడి పూరీలు కూడా కావాలి అని లిస్ట్లో ఇంకో ఐటెం యాడ్ చేశాను. అయినా మీరు చెప్పండి మావయ్య 2 నెలల తర్వాత ఈ మాత్రం తినాలి అనిపించడంలో తప్ప అంటూ మళ్ళీ ఇంకో ఐటెం అలసంద వడలు నాటికోడి కూర అని చెప్తూ ఉంటే ఇవన్నీ నీకు తినాలనిపిస్తున్నాయి రైట్ అని అడిగాడు విరాట్. హా విరాట్, చాలా అంటే చాలా తినాలి అనిపిస్తున్నాయి ఇవన్నీ. రేపు చూడు అసలు ఒక ముక్క కూడా వదిలిపెట్టకుండా మొత్తం తింటాను అని నేనంటే నా వైపు ఒక లొక్కిచ్చి వెళ్ళిపోయాడు బాబు. పండు వాడు అంతే లేరా, మీ అత్తయ్య న్యూట్రిషన్ అంటూ వాడిని చెడిపేసింది. రేపు మనం ఫుడ్ని ఎంజాయ్ చేద్దాం అని మావయ్య అంటూ ఉంటే ఊరికే విరాట్ ఉన్నాడని సరదాగా అన్నాను మావయ్య. అవన్నీ ఏం వద్దంటూ చెప్పి ఏవో పిచ్చి పిచ్చి జోకులు వేస్తూ ఉన్న మావయ్యతో ఇంకా డిన్నర్ టైంకి అత్తయ్య చేసిన పచ్చి పులుసు అన్నం తినేసి 4 గుడ్ నైట్లు చెప్పి పడక వేయటానికి వెళ్ళిపోయాం. విరాట్ పిలిచాను నేను. నువ్వొకటి అబ్జర్వ్ చేయాలని నేను అంటే ఏంటి పొద్దు నుండి చీరలో ఉండటం కదా అంటూ సైడ్ నుండి కనిపిస్తున్న నా నడుంని వదుతూ అడిగాడు. హా అంటూ కొంచెం వేడిగా ఉన్న శరీరం మీద విరాట్ చల్లని చేతులు వేసేసరికి షాక్ కొట్టినట్టు ఉంటే ఉస్ అని చిన్నగా మొలికాను. దగ్గరికి లాక్కుని బాగుంది నిన్నిలా చూస్తుంటే అన్నాడు విరాట్. ఎలా అని నేను అడిగాను. అతని భుజాల మీద 2 చేతులు వేసి చీరలో సైడ్ నడుం ఇంకా కొన్ని షేప్స్ అంటూ విరాట్ అంటూ ఉంటే అతని నోరు మూసేసి బ్యాడ్ వర్డ్స్ అని నేనంటే వెంటనే తన పెదవుల మీద నా చేతిని తీసేసి నా పెదవుల్ని ఆయన గారి ఆదరాలతో లాక్ చేసి అలాగే బెడ్ మీదకి తీసుకువెళ్ళాడు. ఇప్పుడు మా మధ్యలో కాలం కరిగి ఏదేదో అయిపోదు కాబట్టి మొద్దుతో మాయ చేసి నిద్రలోకి నెట్టాడు మాయలాడు. ఉఫ్ మా విరాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.